తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన లాలప్ప ఆసమ్మలకు 6 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇటీవల గర్భిణి అయిన ఆసమ్మ వైద్య పరీక్షలు చేయించుకుంటుంది. తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. పరిశీలించిన వైద్యులు సుమారు నెల రోజుల తర్వాత డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో గౌతాపూర్ గ్రామం నుండి ఆసమ్మను కుటుంబీకులు మాతా శిశు ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు అందుబాటులో లేరని ప్రైవేటు స్కానింగ్ తీసుకురావాలని సిబ్బంది సూచించారు. దీంతో వారు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో పరీక్షలు చేయించుకున్నారు. ఆ స్కానింగుల్లో గర్భంలో శిశువు గుండె కొట్టుకోవడం లేదని, శిశువు మృతి చెంది ఉండవచ్చని నిర్ధారించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గర్భంలో శిశువు మృతి చెందిందని మళ్లీ నిర్ధారించారు. వెంటనే ఆసమ్మను ఆపరేషన్ చేసి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా శిశువు మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపించారు. కొంచెమైనా పట్టించుకున్నప్పుడు దిగుతారా డ్యూటీలో తీసుకొని పోతే అయిపోయింది. నడుచుకొని మేము ఇంటికి పోవాలా. స్కానింగ్ బయట తీసుకురా ఇయ్యరు 10 తర్వాత వస్తారు. పోయి బయట పోయి తీసుకురండి అంటే మేడం పూర్ణం ఉన్నందుకు మేడం దగ్గర పోయి తీసుకొని వచ్చినాం. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 6 గంటలకు వచ్చినాం. స్కానింగ్ ఎందుకు తీయలేదు? స్కానింగ్ ఎందుకు తీయలేరు? రాలేరు, ఎవరు తీసేటోళ్ళు రాలేరంటే అక్కడ పంపించారు. ఎన్ని గంటలకు వస్తారు? 6 గంటలకు వచ్చినాము. 6 గంటల కొత్త చూస్తే గుండె కొట్టుకుంటలేదు. బయటకు పోయి తీసుకురాడంటే ఈయన లేరా మేడం అని అడిగితే ఇక్కడ లేదు ఉన్నది కానీ లేట్ అయితే 10-10:30 అయితే వచ్చేటకల్లా చెప్పి పోయి తీసుకురండి, గుండె సప్పుడు వస్తలేదని చెప్పింది. చెప్తే పోయి బయటకు పోయి తీసుకొచ్చినాం. మరి ఏం తీసుకొచ్చింది? వ్యాధికి తీసుకొచ్చినాం. ఆడ ఆర్తి మేడం చెప్పిందా బాబు చనిపోయిన లోపల అనేసి? మా పేరు గౌతాపూర్, మా ఊరు గౌతాపూర్. మా పేరు లాలప్ప, మా నాన్న పేరు సమ్మప్ప, మా భార్య పేరు ఆశమ్మ. మా భార్య ప్రెగ్నెంట్ ఉందని హాస్పిటల్కి చూపించుకొని వచ్చాం. ఇంకా వారం రోజుల నుంచి 4 సార్లు దిగిన దిగితే తినగాలే అన్నారు. తినగాలే అన్నందుకు తినగాలని చెప్పి ఆగిన. ఇంత నొప్పి జ్వరం వచ్చినా ఫస్ట్ టైం వస్తే స్కానింగ్ తీసుకోమన్నారు. స్కానింగ్ చెప్పించిన. స్కానింగ్ చెప్పించి 2 డేట్ అని చెప్పారు. 2 డేట్ చెప్పితే మధ్యలో వెళ్ళిపోతే మధ్యలో మళ్ళీ నొప్పులు వచ్చినాయి. మళ్ళీ నొప్పులు వచ్చిందని మళ్ళీ తీసుకొచ్చిన. మళ్ళీ తీసుకొచ్చి మేడం మన మేడంకి కరెక్ట్ మేడంకి ఫోన్ చేస్తే మీకు నీరు తక్కువ ఉంది, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే డెలివరీ చేసుకొని చెప్పింది. వెంటనే డెలివరీ తీసుకోవడానికి వచ్చి మేడం ఆ మేడం కలిసి మాట్లాడుకున్నాం. ఇద్దరు మాట ఒకటి ఉంది కలిసి మాట్లాడుకొని ఏం చేశారు, నా భార్య 2 డేట్ అని చెప్పి 2 ఆపి సరిగా నా భార్య నొప్పులు వచ్చిందని రాత్రి తీసుకొని వస్తే ఇప్పుడు ఏమేమి కథలు నా పిల్ల పానం తీసి ఇప్పుడు వాళ్ళ నోరు చేస్తుంది. స్కానింగ్ తెప్పించాను. మళ్ళీ ఇప్పుడు తీసుకురామని కూడా ఇప్పుడు తీసుకొచ్చిన స్కానింగ్ తీసుకొచ్చారు ఆర్తి హాస్పిటల్లో ఆర్తిక్ సింధు హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? లేదని చెప్పి మేడం అదే చెప్పి రక్త పడతాను వచ్చినప్పుడు రక్తం తగ్గ చేసిన వారు కదా. 14.4 ఉండేది, ఇప్పుడు 11.6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భార్య మా శిశువు చనిపోయింది. దానికి ఏంటో పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను నేను. దానికి పరిష్కారం కావాలి ఖచ్చితంగా. లేకపోతే హాస్పిటల్ ఉండాలి, ఎవరు ఉండొద్దు. కొత్త వారు రావాలి, పాదాలు వాళ్ళు కొత్త వారు రావాలి. ఈ పేదలని ఏదో కాడి చేద్దామని వీళ్ళ ఉద్దేశం ఉంది. 100 మందిలో 100 మంది డెలివరీ చేస్తున్నామంటారు. 100 మందిలో ఒకరు కడి చేస్తారు, 99 మంది ఇంటికి పంపిస్తారు. 99 ఇంటికి పంపించి ఒకరు చంపి మేము అందరం బాగు చేస్తున్నాం అని చెప్పి పెద్ద పోజులు కొడుతున్నారు వాళ్ళు. మేము ఏమో మాట్లాడితే మాకు చెప్తూ మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం. ఏం లేదు వచ్చాక మేము కేసు పెడతాం, పనికి మా పాపకి ఏదో పరిష్కారం కావాలని కోరుకుంటాను నేను. దయచేసి మీరు న్యాయం చేయాలి మాకు.